నమస్కారం. ఈ స్టేజ్ మీద ఇంకొక పర్సన్ ఉండాలి. అందరికీ సినిమా అంటే తెర మీద చూసిన స్టార్స్, యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ చూసి అది సినిమా అని అనుకుంటారు. ఓకే. సో తెర మీద చూసి పెర్ఫార్మెన్సెస్ చూసి వాళ్ళు సినిమా చేసిన వాళ్ళకి క్రెడిట్ వస్తుంది. బట్ యాక్చువల్లీ సినిమా అంటే చాలా కష్టపడి వెనక క్రూ, కాస్ట్, టెక్నీషియన్స్ చాలా కష్టపడితేనే ఆ సినిమా రూపంలో వస్తుంది. సో ఒక పర్సన్ ఇక్కడ స్టేజ్లో, ఇక్కడ ఆడియన్స్లో ఉన్నారు. ఆయన పేరు అభిరామ్ మహంకాళి. ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. ఆయన నా ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టరు, బట్ హీ ఈజ్ ఆల్సో సినిమాలో జూనియర్ కానిస్టేబుల్. మీరు చూశారు. చాలా ఫన్నీగా, విచిత్రంగా, గమ్మత్తుగా మాట్లాడతారు అండ్ యాక్ట్ చేస్తారు. సో అది గుర్తించి ఆయన సీన్స్లో లేకపోయినా పెట్టాను. ఇంకా ఇద్దరు వ్యక్తులు, కిరణ్ ఆర్ నా ఎడిటరు, ఆయన వెనక కూర్చున్నారు. ఏ సినిమా చేసినా, ఎంత ఫుటేజ్, ఎంత మంచి పెర్ఫార్మెన్స్ వచ్చినా అది సరిగ్గా పెట్టకపోతే ఆ సినిమా ఉండదు. అది ఈసారి ఈ సినిమాతో డైరెక్ట్గా నేర్చుకున్నాను. సో ఫర్ దాట్ కిరణ్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరందరూ ఆయన్ని రికగ్నైజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మూడోది మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిరంజన్ గారు. ఆయన గురించి ఇప్పుడు చెప్పేది అది చెప్పే టైం అంత లేదు, బట్ హీఈస్ ఆల్సో వెరీ స్పెషల్. అండ్ నాలుగోది, చాలామంది మర్చిపోతారు, ఆర్ వీ డోంట్ గెట్ ఎ ఛాన్స్ టు సే థ్యాంక్ యూ టు దెమ్. సో ఈ సినిమాకి మూడో సినిమా ఊర్లో మళ్ళీ తీస్తున్నాను. సో ఏదో ఒకటి ప్రత్యేకత ఉండాలని నేను అనుకున్నాను. అది ఎలా అచీవ్ చేద్దాం అనుకున్నానంటే, ఒక ఫారెన్ సినిమాటోగ్రఫర్తో అచీవ్ అవుతుంది అని నాకు అనిపించింది. మన పల్లెటూర్లు, మీ పల్లెటూర్లు నా కళ్ళతో, అమెరికన్ కళ్ళతో ఎలా కనిపిస్తుంది అని నేను మీకు ట్రాన్స్లేట్ చేసి చూపిద్దామని ఫస్ట్ ఈ సినిమా తీయాలి అని అనుకున్నప్పటి నుంచి నేను ఒక ఫారెన్ సినిమాటోగ్రఫర్ కావాలి అనుకున్నాను అనమాట. మనోజ్ వాళ్ళ ఫ్రెండ్ లక్కీగా వర్కౌట్ అయ్యాడు. ఆయన LA బేస్డ్ cinematographer. But the most important thing is mana lightman, especially lightman head Ramesh garu from Prasad Labs, Anand's ఎవరు ఎనీవే రమేష్ గారు హెడ్ లైట్మెన్, చీఫ్ లైట్మెన్ ఎంత హెల్ప్ చేశారంటే, ఎంత సపోర్ట్ చేశారంటే, ఆ అమెరికన్ సినిమాటోగ్రఫర్ విధం, వే ఆఫ్ వర్కింగ్ చాలా డిఫరెంట్ అయినా ఆయన చాలా బాగా చేశాడు. చాలా ఆయన సినిమాటోగ్రఫర్ పొగిడాడు. సో ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ దెమ్. లాస్ట్లీ కేర్ ఆఫ్ కంచరపాలెం నా ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్గా చేశాను. ఆ టైంలో నేను జనరలీ డాక్టర్ అని మీకు అందరికీ తెలుసు. ఒక చిన్న సినిమా, ఇది లైఫ్లో ఒక సినిమా తీస్తే చాలు అని నేను అనుకున్నాను. ఆ సినిమా మీరే హిట్ చేశారు ఆడియన్స్. అది అందరికన్నా ఆశ్చర్యం నాదే యాక్చువల్లీ. సో మీ ఎంకరేజ్మెంట్, ప్రజల ఎంకరేజ్మెంట్, ఆడియన్స్ ఎంకరేజ్మెంట్ మూలాన నేను మళ్ళీ సినిమాలు తీయగలుగుతున్నాను. సో బట్ చాలా వ్యక్తులు ఆ సినిమా థియేటర్లో చూడలేదని కొంచెం ఫీడ్బ్యాక్ ఇచ్చారు, కొంచెం బాధపడ్డారు. అందుకే మీ ముందు నేను వచ్చి మనవి చేసుకుంటున్నాను, ఈ సినిమా మాత్రం తప్పకుండా థియేటర్స్లో మిస్ చేయొద్దు. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంగ్లీష్లో క్వర్కీ అంటారు, తెలుగులో గమ్మత్తు అంటారు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను స్క్రీనింగ్స్లో చూసింది మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ తప్పకుండా హ్యాపీగా నవ్వుతో, ఫన్నీ సత్తి రామకృష్ణ వేషాలతో చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ న్యాచురలీ నా స్టైల్ లాగా కొంచెం సెన్సిబిలిటీ, కొన్ని కాన్సెప్ట్స్ ఉంటే ఇంటికి వెళ్ళేటప్పుడు అది కొంచెం మీరు ఆలోచిస్తారని నాకు నమ్మకం. సో తప్పకుండా ఈ సినిమా మాత్రం July 18th థియేటర్స్లో మాత్రం మిస్ అవ్వద్దు. మీరు ఎంకరేజ్ చేసిన కేర్ ఆఫ్ కంచరపాలెం ప్రొడ్యూసరే ఈసారి నేను డైరెక్టర్గా మళ్ళీ రిటర్న్ అవుతున్నాను. మీ మీద నా నమ్మకం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.